అసూయ పడినందుకు కయ్యేను ఏమయ్యాడు చెప్పండి. రిజల్ట్ ఇప్పుడు అసూయ పడ్డాడుగా, అసూయ పడినందుకు కయ్యేను ఏమయ్యాడు? దేశదిమ్మరయ్యాడు. నెక్స్ట్ అసూయ పడినందుకు కయ్యేను దేశదిమ్మరైతే సౌలు అసూయ పడినందుకు ఏమయ్యాడు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మీరు గమనిస్తున్నారా? అసూయ ఎంత ప్రమాదకరమైనదంటే నిన్నన్నా చంపేస్తుంది, నెక్స్ట్ ఎదుటోడినైనా చంపేస్తుంది. అసూయ పడినందుకు ఎదుటి ఏబేల్ని చంపేసాడు కయ్యేను. అసూయ పడినందుకు తనను తాను చంపేసుకున్నాడో చెప్పండి సౌలు. అసూయ అంత ప్రమాదం. పోతే నువ్వైనా పోతావు, లేదా నీ ఎదుటోడినైనా తీసేస్తుంది. అది ఉందని గుర్తించు, అది నీలో నాలో ఉందని. ఎదుగో ఇది కనబడుతుందంటే కనబడుతుంది. మన స్నేహితుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన విశ్వాసుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన ఎదురింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళ దగ్గర మనకి ఎవరైతే తెలిసిన ఉన్నారో అది తెలిసిపోతుంది. ప్రభు ఇది నాకు ఉందండి ప్రభు అంటే, అవును నీకు ఉందని తెలియజేస్తున్నాను రా, అది తీసేసుకొని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ యోసేపుని మీరు గమనించండి. యోసేపుని ఏం చూసి వారవలేకపోయారంటే సొంత అన్నయ్యలు చెప్పండి. బట్టలో మంచి బట్ట వేసుకునేవాడు ఎవరు? యోసేపు. వాళ్ళ నాన్న మంచి అంగీని కుట్టించాడు. ఆ అంగీని యోసేపు వేసుకుంటే నచ్చలేదంటే, సొంత అన్నయ్యలు మంచి బట్టలు వేసుకుంటే చూడలేకపోయారంటే ఏమనుకోవాలి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ చూడండి. సొంత అన్నయ్యలే ఈ తమ్ముడు మంచి బట్టలు వేసుకున్నందుకు చూడలేకపోతే చివరికి వీళ్ళకి ఏమయ్యారు చెప్పండి? మాసిపోయిన బట్టలు వేసుకుని చెప్పండి ఖాళీ కడుపులు పట్టుకుని అడుక్కు తినడానికి తయారయ్యారు. రిజల్ట్ అలా ఉంటుంది, గుర్తుపెట్టు. అసూయ పడినందుకు కయ్యేను దేశదిమ్మరయ్యాడు. అసూయ పడినందుకు సౌలు సూసైడ్ చేసుకున్నాడు. అసూయ పడినందుకు యోసేపు అన్నలు మాసిన వస్త్రాలు వేసుకుని అడుక్కు తినడానికి తయారయ్యారు. రిజల్ట్ అలాగే ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి, బాగా వినాలి ఇక్కడ జాగ్రత్త. దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఎవడైనా వారవలేకపోతున్నప్పుడు నాకు ఇచ్చింది అడుగు చూపిస్తూ జలసి చేయకు, జలసి వద్దు, ఎందుకంటే ఇది కూడా పాపమే. నెక్స్ట్ ఆడకి దేవుడు అది ఇచ్చాడని చెప్పి వాడిని చూసి ఏడవకు, ఇది ఎన్వి, అసూయ, ఇది నీలో ఉండే. నెక్స్ట్ ఒక మాట చెప్తున్నాను ఇక్కడ గమనిక, ఎందుకంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేము బట్టలు వేసుకుంటే ఏడుతాను కానీ ఈ రోజు నుంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవడానికి రెడీ అవ్వకండి. ఎందుకు చెప్పిన ఇక్కడ కొంచెం గమనిక. దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి నా సామర్థ్యాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ధనాన్ని మేదేసుకుని తిరగడం కూడా పాపమే. యోసేపుకి వాళ్ళ నాన్న ప్రేమతో ఇచ్చాడు కాబట్టి వేసుకున్నాడు, లేదంటే అంత డబ్బు పట్టుకెళ్ళి దాన్ని కొంటాడు ఆయన. మధ్యకాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన, ఒకప్పుడు మనం ఏదన్నా కొత్తగా జాబ్ వచ్చినప్పుడు కానీ సంపాదించినప్పుడు కానీ 5,000 6,000 ఎట్టి జోళ్ళు కొంటాం, జోళ్ళు షూస్ కొంటాం. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన, దేవుడు నాకు ఇచ్చాడు కదని నా ఇష్టం వచ్చినట్టు కొనకూడదని మనకు అర్థం అవ్వాలి. ఈ మధ్య నాకు అర్థమైంది. కొనకూడదు. నాకు 50,000 జీతం వస్తుంది కదని కొనేయకూడదు. నాకు బాగా డబ్బులు వస్తున్నాయని కొనేకూడదు. ఇది ఎంతవరకు ఉపయోగం మానేయాలి. మీకు మాట నేను చెప్పనా, కొన్నిసార్లు కాస్ట్లీ చొక్కా కొనుక్కోవాలని 70 సార్లు ఆలోచించాలి. దేవుడికి ఇదిగో ఎంత కొంటున్నాను, ఈ డబ్బులు నేను సేవకిస్తే మంచిదా లేకపోతే కొనేసుకుంటే మంచిదా, ఈ థాట్స్ నీలో రావాలి. లేదా ఎవరికైనా సహాయం చేస్తే మంచిదా, నేనే 4 సొక్కాల రేటు ఒక సొక్కా నేను ఒక సొక్కాకే వేసుకోవడం మంచిదా, లేదా 4 కొని 3 ఇచ్చిన ఒకటి వేసుకుంటే మంచిదా, ఈ థాట్స్ మనకు రావాలండి. కానీ యోసేపుని చూడండి, ఆయన మంచి బట్టలు వేసుకున్నందుకు వాళ్ళు ఏడ్చారట. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఇలా అంటున్నాడు, ఆయన ఎవరని అడగండి, ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను సిటీలోనే వాడబడవలసిన పాస్టర్ని, విలేజ్లో ఉండకూడదని. ఎందుకు అలాగ అంటున్నాడంటే, ఆయన ఒక పోలికి ఇచ్చాడండి. నేను ఎలా అంటాను చెప్పిన, నేను రేంజ్ రవర్ లాంటి, రేంజ్ రవర్ అంటే పెద్ద కార్లు అండి, నేను రేంజ్ రవర్ లాంటి కారు లాంటి నేను. రేంజ్ రవర్ కారు సిటీలో తిరిగితేనే అందం, విలేజ్ల్లో బురదల్లో తిరిగితే సెండాలం. అందుకే నేను సిటీలో ఎందుకు సేవ చేస్తున్నానంటే చెప్పండి, నా రేంజ్ అది అన్నాడు. అదే వద్దు గుర్తుపెట్టుకోవాలి. ఆ పోలికలు వద్దు. ఆ పోలికలు బట్టి మనం ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు నేనేమంటే చెప్పినా దీన్ని గర్వం అనే జాబితాలోకి వేస్తాడు. బైబిల్ అడుగడుగునా చెప్తుంది. కయ్యేను తమ్ముడిని చూసి ఏడ్చాడు, చంపేశాడు. సౌలు దావీదును చూసి ఏడ్చాడు, చచ్చిపోయాడు. యోసేపు అన్నలు యోసేపును చూసి ఏడ్చారు, అన్నం లేకుండా పోయి ఆయన ముందే అడుక్కునే పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. నెక్స్ట్ దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి.
తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించెను. దర్యావేషునకు ఇష్టమాయను, వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండినట్లు వీరికి లెక్క అప్పజెప్పవలన ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్ఠుడై బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను రాజ్యం అంతటిని అతను నియమింపవలనని రాజు ఉద్దేశించును. అందుకు అతను ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి ఏదన్నా కనిపెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అసూయ వచ్చేసింది. ఇప్పుడు ఈ సందర్భం మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి. వాళ్ళకి ఎందుకు అసూయ వచ్చిందంటారు చెప్పండి. చెప్పాలి. మీకు దానియేలు గ్రంథం చదివితే ఇంకా ఇది చెప్పకపోతే ఇంకా సిగ్గండి. రేపు ఓటే వేయకండి ఇంక చెప్పకపోతే. చెప్పండి. నేను అడుగుతున్నాను, దానియేలు మీద ఎందుకు అసూయ ఫీల్ అవుతున్నారు చెప్పాలి. చెప్పండి, ఉన్నది చెప్పండి. కాదు, ఎందుకు 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 అసూయ ఫీల్ అవుతున్నారు చెప్పనా? ఒక విదేశీయుడైన బానిస మన మీద అధికారంగా ఉండడం ఏంట్రా, ఆడి కింద మనం ఉండడం ఏంట్రా, అది అసూయ. వీళ్ళ మీద ఆయన అధికారం ఉన్నాడన్న బాధ కన్నా ఈడు బయటోడు, ఈడెక్కడోడో చిన్నోడు కిందోడు, ఆడు బడుగు బలహీన వర్గమైన గొర్రెలు కాసుకుంటున్న ఇశ్రాయేలీయుడు, వీడు మన మీద పైగా బానిస. ఈ బానిస మన మీద అధికారం ఉండడం ఏంట్రా, తక్కువోడు, ఈడు మన మీద అధికారం ఉండడం ఏంట్రా అని వాళ్ళకి అసూయ వచ్చేసింది. చూడండి. నెక్స్ట్ నేను అడుగుతున్నాను, అసూయ పడ్డారు, రిజల్ట్ ఏంటి చెప్పండి. అసూయ పడ్డ రిజల్ట్ ఏంటి చెప్పిన, వీళ్ళ పిల్లల్ని సింహాలు తినేసాయి. ఎందుకంటే ఆ నేరం మోపి సింహాల బోన్లో గెంటారు ఎవరిని, దావీదుని. ఆ దావీదుని సింహాలు ఏమీ చేయలేదు, దేవుడు కాపాడాడు. ఆ బయటికి రాజు వచ్చి మాట్లాడిన తర్వాత ఎవడరా ఇలాంటిది మోపిందని కానీ, ఇదిగో ప్రభువా ఈ బ్యాచ్ అన్నారు. వాళ్ళందరినీ ఏం చేశారు చెప్పండి, సింహాన బోల్. అంటే దానియేలుని పాడు చేయాలనుకుంటే ఎవరు పాడయ్యారు చెప్పండి, వాళ్ళే పాడు. మీరు ఎక్కడ మీరు చూడండి, మీరు ఏ కేస్ స్టడీ అయినా తిరగేయండి, అసూయ పడ్డ వాళ్ళే పాడైపోతారు. వాళ్ళనైనా చంపేసుకుంటారు, లేదా ఆడిని చంపి ఈడు దేశదేమరైనా అయిపోతాడు, ఏదో మొత్తం మీద ఆడు ఎగిరిపోతాడండి. అందుకే అసూయ అన్నిటికన్నా భయంకరమైనది. కయ్యేన దగ్గర నుంచి కనబడుతుంది, దానియేలు వరకు కొనసాగింది. చివరికి ఏమయ్యారు, చచ్చారు అందరూ. ఇప్పటికి కూడా చెబుతుంది అసూయ కొరకు బైబిల్. అంటే ఎప్పటికే చెబుతుంది, మనలో అసూయ ఉండడానికి వీల్లేదు. దేవుడు వ్యతిరేకించే దాంట్లో ప్రధానమైన జాబితాల్లో ఒకటి ఏంటో తెలుసా, అసూయ. అస్సలు ఉండొద్దు అంటాడు. ఎదుటోడిని చూసి ఏడకు. రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం ముగించుకుందాం. 13వ వచనం చూడండి. పోకిరి శ్రేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరానికి పర్యాయ పదమే అసూయ. చదవమ్మా. లేకయు పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంది. ఏముండకూడదని చెప్పండి, అల్లరి ఉండకూడదు, కలహం ఉండకూడదు, నెక్స్ట్ భయంకరమైన క్రోధం ఉండకూడదు. వీటి నడుమ చెప్తున్నాడు అసూయ ఉండకూడదు. ఎందుకంటే ఈ అసూయ ఉంటే ఇవన్నీ తయారవుతాయి. అసూయ ఉండకూడదు, ఎందుకంటే మన వెలుగు సంబంధం అయితే మనలో ఏముండకూడదు చెప్పండి, అసూయ ఉండకూడదు. ఒకడు బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నావా, నీకు అసూయ ఉంది. ఒకడు వస్తువు కొంటే చూడలేకపోతున్నావా, నీకు అసూయ ఉంది. ఒకడు ఏదైనా సంపాదిస్తే చూడలేకపోతున్నావా, నీకు అసూయ ఉంది. ఒకడు ఇల్లు కట్టుకుంటే చూడలేకపోతున్నావా, నీకు అసూయ ఉంది. ఒకడు బాగుంటే నవ్వుతే చూడలేకపోతున్నావా, నీకు అసూయ ఉంది. ఒకరు ఏదన్నా ఇద్దరు దగ్గరగా ఉంటే వాళ్ళని ఎలాగరా ఎంత క్లోజ్ అయిపోయారని వాళ్ళని ఎడగొట్టేయాలనుకుంటున్నావా, నీకు అసూయ ఉంది. ఇవన్నీ లక్షణాలు ఇవి. పైగా ఆ టైంలో నీకు ఎక్కువ వాళ్ళ పేరెత్తితేనే కోపం వచ్చేస్తుందా చెప్పండి, నీకు అసూయ ఉంది.
నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా, ఇది లోపల పెట్టుకుంటే దేవుడు అంటాడు, నువ్వు నాకు నచ్చవరు, ఎందుకంటే అసూయపరులు నాకు అసహ్యం అంటాడు. ఆయనకి నచ్చరు. ఆయనకి సామెత గ్రంథం చూడండి, సామెత గ్రంథం 15వ అధ్యాయం, సామెత గ్రంథం 15వ అధ్యాయం, సామెత గ్రంథం 15వ అధ్యాయం, సామెత గ్రంథం 15వ అధ్యాయం 19 వచ్చింది చూడండి. సోమరి మార్గము ముళ్ళకంచి. సోమరులు నడుతున్నా అసూయ పడితే ఏమవుతారండి? ఆడుకుంది నాకు లేదు, ఆడుకుంది నాకు లేదంటే ఆళ్ళా చేయి, నీకు కూడా ఉంటుంది. అలా కాకుండా అలా కష్టపడకుండా ఉంటే ఏమవుతుంది చెప్పండి? సోమరికి ఏముంటుందట? మొల్లకంచి. చెప్పండి. యథార్థవంతులు రాజమార్గం. ఆడు రాజులా బతుకుతున్నాడు, నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావు అంటే నువ్వు సోమరవి. ఆ సోమరితనం నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు కష్టపడు, అందుకే నీకు దరిద్రం అంతా వచ్చింది. నేను ముగిస్తున్నాను. ఈ లక్షణాలు ఎప్పటివరకు మనం చెప్పిన దాంట్లో ఇది నాకుంది అని నీకు యథార్థంగా అనిపిస్తే నువ్వు ఒప్పుకో.